బైబిల్ యొక్క 66 గ్రంథాలలో 8వ గ్రంథం రూతు గ్రంథం. రూతు గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. రూతు గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో తెలియదు, కానీ దావీదు రాజైన తర్వాత సమూయేలు రాసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. క్రీస్తు పూర్వం 11వ శతాబ్ది చివరి భాగంలో రాయబడెను. క్రీస్తు ప్రభువు సమీప జ్ఞాతి అనగా విమోచకుడుగా బోయజునందు ఒక పటముగా చూపబడెను. విమోచన ద్వారానే విశ్రాంతి అనేది ఈ గ్రంథం యొక్క ముఖ్య పాఠము. రూతు తన అత్తతో చెప్పిన మాటలు అసలు మానవ సాహిత్యంలో ఎక్కడా కనబడవని పండితుల నిర్ధారణ. న్యాయాధిపతుల గ్రంథం చదువుచుండగా ఎడారిలో ప్రయాణించుచుండినట్లుగా అగపడును గాని రూతు గ్రంథం వెంటనే నీటి బుగ్గ వలె ఆహ్లాదం కలిగించును. ప్రభువైన యేసు యొక్క వంశావళి స్థిరపరచుటకు దావీదు పితరులను పేర్కొనుట మరి ఒక ముఖ్య అంశము. రూతు అనగా సంతృప్తి లేక సౌందర్యము అని అర్థం వచ్చును. ఈమె మోయాబీయురాలు. ధర్మశాస్త్రము వీరిని దేవుని ప్రజలలో చేరకుండా నిషేధించెను, అయితే కృప ప్రవేశమిచ్చెను. రూతు అన్యులలో నుండి ప్రభువు కొరకు ఏర్పరచబడిన సమాజమునకు ముంగుర్తు. బోయజు విడుదల ఇజ్రాయేలీలకు సమాజమునకు చెందినది. రూతు విమోచింపబడి బోయజుతో చేర్చబడిన తర్వాతనే ఎట్లు విశ్రాంతి పొందెనో అట్లే సంఘము కూడా మన పరమ బోయజుతో చేర్చబడిన తరువాతనే విశ్రాంతి పొందును. బోయజు అనగా అతని యందు బలము కలదు అని అర్థము. మిగుల ఆస్తిపరుడు, నయోమికి చుట్టము, విడిపించ ఆశ కలిగిన వాడు. కావున బోయజులోని సుగుణములు అర్హతలు ప్రభువైన యేసును విడిపించగల వారసుడు విమోచకుడు అని తేటగా పేర్కొనుచున్నవి. ఇది రూతు గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. మిగిలిన గ్రంథాల యొక్క పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం.